ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని కొన్ని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 397వ పద్యం. నయనాంబ కణజాలమేల విడువన్న తల్లి, నీమేను సామయమై ఉన్నది మోము వాడినది, ఈ మన్నించు చుట్టాలకు భయ దుఃఖంబులు ఎందువందవు గదా, బంధించి శూద్రుల్ పదత్రయహీనన్నను పట్టవతురనియో, తాపంబు నీకు ఏటికిన్ తాపంబు నీకేటికిన్. నయన కనుల నుండి, అంబహ నీటి, కణ కణముల, జాలము సమూహము, ఏలా ఎందులకు, విడువన్ విడువుగా, నా తల్లి నీ యొక్క మేను శరీరము, స కూడిన, ఆమయము రోగములు కలది, అయి ఉన్నది, మోము వాడినది ముఖము వాడిపోయినది, నీ మన్నించు నిన్ను గౌరవించు చుట్టాలకు బంధువులకును భయ దుఃఖంబులున్ భయములను దుఃఖములను ఎందు వందవున్ ఎక్కడను పొందకుండును కదా. బంధించి శూద్రులు పాదములు, త్రయ మూడు, హీనన్ నష్టపోయిన, నన్ను పట్టుటకు వత్తురు వచ్చెదరు అనియో ఏమి, తాపంబు వేదన నీకు ఏటికిన్ ఎందులకు. భావము. తల్లి, నీ కన్నుల నుంచి బాష్పధారలు ప్రవహిస్తున్నాయి ఏమిటి? నీ దేహం వ్యాధిగ్రస్తమై ఉన్నదేమిటి? నీ వదనమంతా అలా వాడిపోయిందేమిటి? నీ ప్రియ బంధువులకు భయ దుఃఖాలు ప్రాప్తించలేదు కదా. శూద్రులు ఒంటికాలతో కుండుతూ ఉన్న నన్ను పట్టి బంధిస్తారేమోనని దిగులు పడుతున్నావా? పిచ్చి తల్లి, ఎందుకు ఇలా ఉన్నావు? తర్వాత 398. మఖములు లేమి అమర్చుల కిట మీద, మఖ భాగములు లేక మానుననియో, రమణుల రక్షింపరనియో, పుత్రుల తల్లిదండ్రులు ప్రోబరనియో, భారతి కుజనుల ప్రాపించుననియో, సద్విప్రులు నృపుల సేవింతురనియో, కులిశహస్తుడు వానన్ కురియింపకుండగా ప్రజలు దుఃఖంబుల పడుదురనియో, హీన వంశజాతులేదరనియో, రాజ్యములు పాడిగలిగి జరుగవనియో, మనుషులన్న పాన మైథున శయనాసనాది కర్మశక్తులగుదరనియో, మనుషులన్న పాన మైథున శయనాసనాది కర్మశక్తులదురనియో, మఖములు యజ్ఞములు లేమిన్ లేకపోవుట వలన, అమర్చుల దేవతల, కిన్ కి ఇక మీదన్ పైన, మఖభాగములు ఆవిర్భాగములు లేక మానున్ పోగుననియు అనియో ఏమో, రమణులు భక్తలు రమణులన్ భార్యలను రక్షింపరు కాపాడరు అనియో ఏమో, పుత్రులన్ కొడుకులను తల్లిదండ్రులు ప్రోబరు పోషింపరు అనియో ఏమో, భారతి సరస్వతి కుజనులన్ చెడ్డవారిని ప్రాపించున్ పొందును అనియో ఏమో, సత్ మంచి విప్రులు బ్రాహ్మణులు కృపులన్ రాజులని సేవింతురు కొలిచెదరు అనియో ఏమో, కులిసహస్తుడు ఇంద్రుడు వానన్ వర్షమును కురియింపక ఉండుట వలన లేకపోవుట వలన జనులు దుఃఖంబులన్ బాధలను పొందుదురు అనియో ఏమో,
హీన తక్కువ, వంశమందు జాతులు పుట్టినవారు ఏలెదరు పాలించెదరు అనియో అని ఏమో. రాజ్యములు పాడి నీతి నియమములు కలిగి అనగా సరిగా నడువవు అనియో అని ఏమో. మనుజులు మానవులు అన్న భుజించుట, పానము చేయుట, మైథునము చేయనించుట, ఆసీనులవుట ఆది మొదలగు కర్మలందు శక్తులు ఆసక్తి గలవారు అవుతారు అనియో అని ఏమో. భావము: యజ్ఞాలు లేనందువల్ల ఇక ముందు దేవతలకు ఆవిర్భాగాలు లభించవని, భర్తలు భార్యలను రక్షింపరని, పిల్లలు తల్లిదండ్రులను పోషించరని బాధపడుతున్నావా? సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని, ఉత్తమ విప్రులు రాజులకు సేవ చేస్తారని, ఇంద్రుడు వర్షం కురిపించగా ప్రజలు కష్టాల పాలవుతారని ఖేదపడుతున్నావా? హీన వంశ సంజాతులు రాజ్యాలు ఏలుతారని, దేశంలో న్యాయం నశించిపోతుందని, మానవులు ఆహార నిద్ర మైథునాది కర్మల యందు ఆసక్తులవుతారని విచారిస్తున్నావా? ఎందుకు నీకు ఆవేదన? సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.